వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ నా కోసం ప్రేయర్ చేశారు. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ చేసుకోవడానికి యేసయ్య సహాయం చేశారు. మరి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు సండే స్కూల్ని స్టార్ట్ చేసేసుకుందామా పిల్లలు? పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. మరి ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లో కూడా మాతో మీరు మాట్లాడండి. మేము నేర్చుకోవాల్సిన విషయాలు చక్కగా నేర్చుకోవడానికి, ఆ ప్రకారంగా జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్, మీరు కూడా పాడుతూ యాక్షన్ చేస్తూ నేర్చుకోండి. జీవం తరం తరం ప్రభు మాటకు లోబడితే ప్రతి తరం తరంగమై ప్రవహిస్తుంది నిరంతరం. లోబడితే చాలు నిన్ను హెచ్చిస్తాడు, యేసు ప్రభువులా నిన్ను మార్చుతాడు. లోబడితే చాలు నిన్ను హెచ్చిస్తాడు, యేసు ప్రభువులా నిన్ను మార్చుతాడు. తమ్ముడు, యేసు ప్రభువులా నీవు మారతావు. చెల్లి, యేసు ప్రభువులా నీవు మారతావు. తమ్ముడు, యేసు ప్రభువులా నీవు మారతావు. చెల్లి, యేసు ప్రభువులా నీవు మారతావు. డీప్ మాయిశ్చర్, ఇది బాగా ఎండిపోతుంది, ఇది కరెక్ట్గా కావాలి నాకు. పపాయ డీ పిగ్మెంటేషన్ ఫేస్ క్రీమ్, ఇది మొత్తం ఇక్కడ 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 రాసుకుంటే కొంచెం తెల్లగా అయిపోతాను. ఓకే, సౌందర్య ఇది నాకు కావాల్సింది. అలోవీరా జెల్. అబ్బా, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు రాసుకుంటారా? ఇక్కడ చెవులు కొంచెం రాసుకుంటే ఆయనలాగా తెల్లగా అయిపోతాను. డైలీ బ్రైటనింగ్, ఇది అర్జెంట్ కావాలి రే. అది వచ్చేదాకా కూడా ఆగండి, నేను వచ్చేదాకా కూడా ఆగేది లేదు. శ్వేతకు తెల్లగా అయిపోవాలరా. అంట శ్వేతక్క నీయే వాడికి ఇంకొని తెచ్చుకోవచ్చు కదా. ఏంటో బాగున్నాను కదా పిల్లలు. ఓకే, స్పింజ్. ఓకే, పౌడర్ అనేది చాలా ముఖ్యం పిల్లలు. పౌడర్ చాలా ముఖ్యం. ఓకే ఓకే, ఎలాగున్నాను రా? బాగున్నానా? తెల్లగా ఉన్నానా? తెల్లగా. ఓకే ఓకే, కలర్ పెట్టుకోవాలి, అదొక చూసుకోవాలి. ఒకసారి చూసుకుంటాను చూడండి. అసలు ఎంత తెల్లగా ఉంటానంటే అసలు నా అంత తెలుసు. అసలు ఆ తెలుపు ఎక్కడా, ఈ తెలుపు ఎక్కడ్రా? అసలు ప్లాస్టిక్ సర్జరీ ఏం చేసేసుకోవాలి పిల్లలు. నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటాను. ప్లాస్టిక్ సర్జరీ నెంబర్లున్నా బాగుండు. శ్వేతకి ఎక్కడుందో ఏంటో యూట్యూబ్లో చూస్తాను, తెల్లగా అవటం ఎలాగా. హలో హౌ టు బికమ్ వైట్, ఎక్స్ట్రా వైట్, XXL ఎక్స్ట్రా వైట్. మౌజసన్నా
ఏయ్ శ్వేతక్క, ఏ నేను మోదసిని. మోదసన్న మీరేనా? ఆ ఏంటన్నా భూతం లెక్క తయారైనరు? ఏమైంది? భూతంలోకి ఉన్నానా? చిన్నపిల్లలు చూస్తే తడుచుకొని పారిపోయి జ్వరం వచ్చేటట్టున్నారు తెలుసా? అదేంటి అందంగా తయారైదామని నేను ట్రై చేస్తూ ఉంటుంటే అక్కడ శ్వేతక్క ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ చేస్తారు చెప్పు? నేను అనుకున్నంత వైట్ రావట్లేదు. నేను ప్లాస్టిక్ సర్జరీ ఇట్లా దగ్గర చూడు ఎంత తెల్లగా ఉన్నాను. ప్లాస్టిక్ సర్జరీయా? అవును. ఓ పని చేయండి అన్న, ప్లాస్టిక్ ని స్టవ్ మీద పెట్టి ఇలా మొత్తం మొహానికి రాసుకోండి. తెల్లగైపోతానా? ఊరుకోండి అన్న. ఏంటి తెల్ల పిచ్చి ఏంటి మీకు? తెలుపు పిచ్చి ఏంటి? ఇప్పుడు అర్జెంటుగా మీరంతా వైట్గా అయిపోయి ఏం చేద్దామని? అక్క నేను నిన్న సండే చర్చ్కి వెళ్ళాను అక్క. నేను కూడా వెళ్ళాను. వెళ్ళావు కదా, అప్పుడు అయ్యగారు రూపాంతరపు కొండ గురించి చెప్తున్నారు కదా. అప్పుడు యేసయ్య రూపాంతరం చెందాడు, చాలా మహిమతో ఉన్నాడు, తెల్లగా అయిపోయాడని చెప్పారు కదా. అది అలా నేను కూడా అయిపోవాలక్క అర్జెంటుగా. యేసయ్యలాగా నేను కూడా మారిపోవాలి పిల్లలు. అది అది నా కాన్సెప్ట్. అందుకే నేను చూసావా పట్టుకో, ఇవన్నీ ఇంట్లో తీసుకొని వచ్చేసాను. ఇవన్నీ అర్జెంటుగా వాడేద్దాం అనుకున్నాను. నాకెందుకో వీటి విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ లేదక్క. నేను అర్జెంటుగా తెల్లగా అయిపోవాలక్క. అక్క చాలా వైట్గా ఉండాలి. అమెరికన్స్ కూడా నా పక్కన నించున్నప్పుడు వాళ్ళు నల్లగా కనపడాలి. అలా అంత వైట్ అయిపోవాలి. పరలోకము యొక్క దేవదూతల యొక్క వైట్ అనేది నాకు రావాలక్క. ఓకేనా? అంత వైట్ రావాలక్క. ఇంకో విషయం చెప్పిన, డ్రెస్ కూడా వైట్ డ్రెస్ ఇక్కడ నుండి కింద దాకా ఆర్డర్ పెట్టాను. ఇంత పెద్ద విగ్ కూడా వచ్చేస్తుంది. అసలు నెక్స్ట్ వీక్ నేను సండే చర్చ్కి వస్తాను. నన్ను చూసి మీరు యేసయ్య అనుకునే పొరపాటు ఉంది. అంత బ్యూటిఫుల్గా తయారై వచ్చేస్తాను. కొంచెం తెల్లగా అయినాక బాగున్నా. అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం అవుతుందా? ఏమైంది? వైట్ ఇదంతా అసలు యేసయ్యలాగా అవుతారంట, క్రీములు రాసుకుంటారట, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారట, విగ్ పెట్టుకుంటారట, వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఇవన్నీ చేస్తే ఈ మేకప్లన్నీ వేసుకుంటే యేసయ్యలాగా అవుతారా? ఏంటన్నా మీరు అలా అర్థం చేసుకున్నారా? వాళ్ళే యేసయ్యలాగా మారాలి. యేసుని రూపంలోనికి మనం మారాలి అంటే మన ఫేస్ తెల్లగా అయిపోవాలి, డ్రెస్సింగ్ స్టైల్ మారిపోవాలని కాదన్నా. యేసయ్య లాగా మారాలంటే యేసయ్య లాంటి లక్షణాలు, యేసయ్య లాంటి క్యారెక్టర్, యేసయ్య లాంటి పర్సనాలిటీ, ఇన్నర్ పర్సనాలిటీ, యేసయ్య లాగా యేసయ్యని పోలి జీవించాలని అర్థం. అంతే తప్ప క్రీములు రాసుకోవడం, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం కాదు. అవునా? ఇదంతా మేకప్ అంటారు దాన్ని. ఏదో డ్రామా వేసుకొని వేషం వేసుకొని అలా చేసుకున్నట్టు అనమాట. అవునక్క. నాకేంటే నేను అలా అర్థం చేసుకున్నాను పిచ్చిగా. అర్థమైందా అన్న? మనం యేసయ్య రూపంలోకి మారాలంటే మొదటగా ఏం కావాలో తెలుసా? మనలో ఉన్న పాపం పోవాలి. ఓకే. పాపం మనలోకి రావడం ద్వారా యేసయ్యకి దూరం అయిపోయాం. అసలు యేసయ్య ఇచ్చిన రూపాన్ని, యేసయ్య ఇచ్చిన స్వభావాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి మొదట ఆ పాపం మనలో నుంచి దూరం అయిపోవాలి. ఆ పాపం ఎంత దూరం అవుతుంటుందో మనం యేసయ్యకి అంత దగ్గర అవుతాం. యేసయ్యకి మనం ఎంత దగ్గర అవుతుంటామో మనలో నుంచి పాపం అంత దూరం అయిపోతుంది. అప్పుడు మనం యేసయ్యలాగా మారుతాం అన్నమాట. ఓహో అవునా అక్క? నేనేంటక్క ఇంత చిన్ని పిచ్చిగా ఇవన్నీ తెచ్చేసి కొనుక్కున్నానక్క. ఇంకేమన్నా కొనుక్కోపోయారా? సరే కానీ మోదసన్న, ఇది ఇంకా బాగా మీకు అర్థం కావడం కోసం నేను ఒక ఆబ్జెక్ట్ లెసన్ చెప్తాను, వింటారా? ఓకేనక్క. అంటే ఇది కాదు అసలు ఎలా ఉండాలని చెప్తారా నాకు? మనం యేసయ్య రూపంలోకి ఎలా మారుతాము అనే దానికి మనకి ఈజీగా అర్థం అవడం కోసం, పిల్లలందరికీ ఈజీగా అర్థం అవడం కోసం ఒక చిన్న ఆబ్జెక్ట్ లెసన్. ఓకే అక్క. ఓకేనా? ఓకే. ఓకే పిల్లలు, ఇదేంటి అంటే మనం అన్నమాట. ఓకేనా? పాపంతో నిండిన మన హృదయం, మన లైఫ్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఏమన్నా బాగుందా? చూడ్డానికి బ్లాక్గా, కొంచెం బ్యాడ్ స్మెల్, బ్యాడ్ లుక్, అసలు ఏమి చూడగానే బాగుంది అని అనబుద్ధి కాదు కదా. ఇలాంటి మనం యేసు ప్రభువుని గురించి విని యేసయ్య నిజమైన దేవుడని,
ఆయన మన పాపాన్ని క్షమించి మన పాపాన్ని కడిగి వేస్తారని విని పశ్చాత్తాపడ్డాం, రిపెంట్ అయ్యాం, ఏడ్చాం. అయ్యో నా పాపం చాలా బ్యాడ్గా ఉంది, యేసయ్యా నన్ను క్షమించవా యేసయ్యా అని యేసయ్య దగ్గరికి వచ్చి మనం రిపెంట్ అయ్యాం, ఏడ్చాము. అప్పుడేం జరుగుతుందో తెలుసా పిల్లలు? ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరికి వచ్చామో, యేసయ్య మాటలు వింటూ ఉంటామో, యేసయ్యకు ప్రార్థన చేసే వారంగా ఉంటామో, యేసయ్యతో ఎక్కువ సమయం అటు వాక్యం చదవటం, ప్రేయర్ చేయటం, అలాగే పరిశుద్ధులతో అంటే దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండడం, ఇంకా మంచి చర్చ్కి వెళ్తూ ఉండడం, వీలైనంత వరకు దేవునితో మంచి ఫెలోషిప్ కలిగి ఉంటూ దేవునితో ఎక్కువ రిలేషన్షిప్ కలిగి దేవునికి క్లోజ్గా ఉంటూ ఉన్నామనుకోండి పిల్లలు, టట్టడా చూసారా పిల్లలు? ఇందాక మనలో ఉన్న డార్క్నెస్ ఇప్పుడుందా? లేదు కదా, మొత్తం డిసప్పీర్ అయిపోయింది. మనం ఎంత ప్యూర్గా అయిపోయాం చూసారా? అంటే దేవుని వ్యక్తిత్వం, దేవుని క్యారెక్టర్, పర్సనాలిటీ మనలోకి ఎంత బాగా వస్తూ ఉంటుందో అప్పుడు అంతగా మనలో ఉన్న ఆ ఇంప్యూర్నెస్, ఆ సిన్ అనేది దూరం అవుతుంది. అప్పుడు మన హార్ట్ ప్యూర్ అవుతుంది. అప్పుడు యేసయ్యలాగా మనం కూడా జీవించడం, యేసయ్యని పోలి జీవించడం అనేది జరుగుతుంది. ఇది యేసయ్య పోలిక అన్నమాట. చూసారా? ఇందులో ఎంత మాత్రం మురికి లేదు, మచ్చ లేదు. సో క్లీన్, సో క్లియర్. ఇదన్నమాట యేసయ్య పోలికలోనికి మారడం అంటే. సో హౌ క్లోజ్ వీ మూవ్ టు జీసస్, సో ప్యూర్ వి ఆర్. ఓకే పిల్లలు? క్రైస్ట్ లైక్నెస్ అంటే ఇదేనా? యేసయ్యకి ఎంత దగ్గరగా ఉంటే మనం యేసయ్యని అంత రిఫ్లెక్ట్ చేయొచ్చు, యేసయ్యని పోలి జీవించవచ్చు అన్నమాట. దిస్ ఈజ్ క్రైస్ట్ లైక్నెస్. వావ్ శ్వేతక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. నేనేంటో పిచ్చిగా కాస్మెటిక్స్ తెచ్చుకున్నాను. పర్లేదన్న, తెలియనప్పుడు ఎవరైనా అలాగే బిహేవ్ చేస్తాం కదా, కానీ తెలుసుకున్న తర్వాత అలా జీవించాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా మోజస్ అన్న? ఓకే అక్క. ఓకే అన్న. అంతేకాదు మోజస్ అన్న, మీకు ఇంకో విషయం చెప్పనా? చెప్పక్క. మరి యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళు చెప్పండి? ఎంతమంది? ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు? డిసైపుల్స్ 12 మంది శిష్యులు కదా. యేసయ్యకి 12 మంది, 12 డిసైపుల్స్ ఉండేవాళ్ళు కదా. అసలు వాళ్ళందరూ ఎవరు చెప్పండి? యేసయ్య దగ్గరికి రాకముందు యేసయ్య దగ్గరికి రాకముందు అంటే కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు అక్క, ఫిషర్మెన్, ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు, అట్లా చిన్న పనులు చేసుకునే వాళ్ళక్క. పాప ఎక్కువ చదువు కూడా రాదంట కదా వాళ్ళకి, పెద్దగా చదువుకోలేదు. వాళ్ళకి ఎప్పుడు బిజినెస్సే ఉండేది మైండ్ లో, ఎలా అమ్ముకోవాలి, ఎలా డబ్బులు సంపాదించాలి. ఇక ట్యాక్స్ కలెక్టర్ అంటే చెప్పనే అవసరం లేదు కదా, ఒకళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకోవాలి. రకరకాల నేచర్స్తో ఉన్న వాళ్ళు కదా. యేసయ్య శిష్యులు కూడా అంత బిజినెస్ మైండెడ్, మనీ మైండెడ్, అంతగా చదువుకోని వాళ్ళు, అసలు ఏమీ తెలియని వాళ్ళు కదా, అసలు ఏం తెలియదు కదా. మరి అలాంటి వాళ్ళు యేసయ్యతో ఉన్నారు కదా, యేసయ్యతో నడిచారు కదా. యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, యేసయ్య ఏం చేశారు అవన్నీ చూశారు. కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ పోను యేసయ్యతో ఎంత డీప్ రిలేషన్షిప్లో వాళ్ళు ఉన్నారో, యేసయ్య మాటలు ఎంతగా విన్నారో, యేసయ్య మాటల్ని ఎలా వాళ్ళు ప్రాక్టీస్ చేశారో, దాని ద్వారా వాళ్ళు యేసయ్యని లోకంలోనికి చూపించారు. అవునా కదా? కదా. వాళ్ళ పాస్ట్ ఎలా ఉన్నా కానీ యేసయ్య దగ్గరకు వచ్చాక, యేసయ్యతో కలిసి జీవించాక, యేసయ్యని ఫాలో అయిన తర్వాత వాళ్ళు యేసయ్యలాగా మారారా లేదా? ఇంకా చెప్పాలంటే పౌలు గారు అంటే ఒకప్పుడు పౌలుగా మారారు కదా. సౌలుగా ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన ఏం రాసుకున్నాడు తెలుసా బైబిల్లో? నేను పూర్వము అంటే పాస్ట్ లో దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, అందరినీ యేసయ్యని ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళని చంపేసేవాడిని
అంత బ్యాడ్ ఫెలో నేను. చాలా చెడ్డ మాటలు తిట్టాను, చాలా హింస చేశాను, చాలా టార్చర్ చేశాను, నేను అస్సలు మంచోడిని కాదు ఒకప్పుడైతే, చాలా క్రూయల్ ఫెలోని అని పౌలు గారే తన గురించి తను చెప్పుకున్నారు కదా. గుర్రాల మీద ఒక చర్చ్ ని పాడు చేద్దామని వస్తా ఉంటుంటే కింద పడిపోతారు, కళ్ళు పోతాయి. అవును అవును, అప్పుడు కదా కేసే మాట్లాడతారు. అలా ఎప్పుడైతే యేసయ్యని తను కలుసుకున్నారో, యేసయ్య మాట విన్నారో, అప్పుడు తన జీవితం మారిపోయింది. తనలో ఉన్న పాపం అంతా పోయింది. చివరికి అదే పౌలు గారు ఇంకో మాట కూడా అన్నారు. ఏంటో తెలుసా? నేను యేసయ్యని పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పారు పౌలు గారు. ఓ, అందుకే వాళ్ళందరూ బాగున్నారు అక్క. చూసారా, ఒకప్పుడు పాపంలో, పాప స్వభావంలో ఉన్న పౌలు గారు, అలాగే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, అలా ఆ పాపానికి బదులుగా యేసయ్య రూపంలోనికి మారడానికి గల కారణం ఏంటి ఇప్పుడు అర్థమైందా? యేసయ్యతో సహవాసం చేయటం. they were in the fellowship of God. దేవునితో ఎంత దగ్గరగా ఉంటే మనం అంతగా దేవుని రూపంలోనికి మారుతాం అన్నమాట. ఓకే, అయితే వీటితో ఫెలోషిప్ కాదన్నా. ఈ క్రీములు, ఈ పౌడర్లు, ఇవేవి మన లేసే రూపంలోకి తీసుకురాలేవన్నా. ఫెలోషిప్ విత్ గాడ్, ఇది బాగా నచ్చింది. ఫెలోషిప్ విత్ గాడ్, ఎస్. దేవునితో ఎంత దగ్గరగా ఉంటామో, దేవుని పోలిక అంటే, దేవుని పోలిక అంటే నిజంగా మొహం అంతా యేసయ్యలాగా మారిపోద్దని కాదన్నయ్య. యేసయ్య నేచర్ మనలోకి వచ్చింది అనుకోండి, అసలు మనల్ని చూసిన వాళ్ళు నిజంగా వీళ్ళు యేసయ్యలాగా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారు. అదే యేసయ్యలాగా మారడం. అక్క, ఫెలోషిప్ విత్ గాడ్ అంటే ఇందాక నువ్వు చెప్పావు కదా. ఎస్, అవును కదా. అవును, అంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఒక గుడ్ చర్చ్ కి వెళ్ళడం, ఓకేనా, మంచి క్రిస్టియన్ ఫెలోషిప్ ని, గుడ్ ఫెలోషిప్ ని కలిగి ఉండడము. ఓకే, అంటే మంచి ఫ్రెండ్స్ ఉండాలి. ఒకవేళ మనం తప్పు చేస్తున్నాం అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసే ఫెలోషిప్ మనకు ఉండాలి. అంటే నేను బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నా అని చెప్పాలి. నేను ఒకవేళ బాగా మూవీస్ చూస్తూ ఉంటుంటే అలాంటి మూవీస్ చూడొద్దు అని చెప్పే వాళ్ళు ఉండాలి. ఇట్లా అంటే నన్ను మంచిగా యేసై దగ్గర తీసుకొచ్చే ఫ్రెండ్స్ నాకు ఉండాలి. సో ఇట్లా ఒక మంచి క్వాలిటీ టైం విత్ గాడ్ అనేది మనం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు పాపం మన దగ్గరికి రావడానికి చాలా వరకు ఛాన్సెస్ తగ్గిపోతాయి అన్నమాట. సో మనం పాపానికి దూరంగా ఉన్నామంటే దేవునికి దగ్గరగా ఉన్నట్టు అన్న. ఇప్పుడు మన ఫేస్ మీద ఏమైనా మరక ఉందనుకోండి, లైట్ దగ్గరగా ఉండి అద్దంలో చూసుకుంటాం కదా. లైట్కి ఎంత దగ్గరగా వెళ్తే మన ముఖం మీద ఉన్న స్కార్స్ కానీ మచ్చలు కానీ, ఆగండి అన్న, ఇది కాదన్నా. సో మనం ఎంత లైట్కి దగ్గరగా ఉంటే మన ముఖం మీద ఉన్న మచ్చలు అంత క్లియర్గా కనపడతాయి కదా. సో అలాగా మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే, ఎంత క్లోజ్ ఫెలోషిప్ కలిగి ఉంటే, మనలో ఉన్న మిస్టేక్స్ అంత క్లియర్గా మనకు కనిపిస్తాయి. సో అప్పుడు వాటిని మనం దేవుని వాక్యం సహాయంతో, ఫెలోషిప్ సహాయంతో మనం దాన్ని క్లియర్ చేసేసుకోవచ్చు. సో అలాగా మనం యేసయ్యలాగా ఈ భూమి మీద జీవించవచ్చు అనమాట. సూపర్ శ్వేతక్క. అప్పుడు మనల్ని చూసిన వాళ్ళు కూడా వావ్, వీళ్ళరా నిజంగా యేసయ్య పిల్లలంటే అని చెప్పేసి, మనం వీళ్ళని ఫాలో అవుతే మనం యేసయ్యని ఫాలో అయినట్టే అని చెప్పేసి, అప్పుడు మనం చెప్పే మాట వింటారు, మన దగ్గరకు వస్తారు, మనతో పాటు యేసయ్య దగ్గరకు వస్తారు. ఫాలో మీ, యేసుని వెంబడించు. ఓకే ఓకే ఓకే, బాగుందన్న. సో ఇది మన గోల్ అయి ఉండాలన్నా. ఓకేనా పిల్లలు, మీకు కూడా ఓకేనా? మన గోల్ ఏంటి? ఈ భూమి మీద యేసయ్యలాగా జీవిస్తూ యేసయ్యని చూపించాలి. యేసయ్యని మనలో చూపించాలి. ఓ, ఇది మెయిన్ పాయింట్. యేసయ్యని మనలో చూపించాలి. యేసయ్యని మనలో చూపించాలి. ఓకే ఓకే అన్నయ్య, అందుకోసమే యేసయ్య పరలోకంలో ఉండవలసిన ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అక్క, ఇది నిజమే అక్క కదా. మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు, మనం ఎలా జీవించాలో ఆయనే చూపించారు.
అవునక్క. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా అమ్మ నాన్నలను ప్రేమించాలి, ఎలా మన పొరుగు వారిని ప్రేమించాలి, ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయనే జీవించి చూపించారు. అంత మాత్రమే కాదన్నా, మన పాపాలన్నిటి కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. అవునక్క. మన పాపం అంతటిని ఆయన భరించి మన శిక్ష అంతటిని తీసివేశారు. అంత మాత్రమే కాదు కదా, ఆయన మళ్ళీ 3వ దినాన తిరిగి లేచారు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఎప్పటికీ ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఆయనలా ఎలా జీవించవచ్చో మనకి వాక్యం ద్వారా మాట్లాడుతూ నేర్పిస్తూనే ఉంటారు కదన్నా. కాబట్టి మరి ఆ యేసయ్య దగ్గరికి వచ్చి ఇంకా ఏదైనా పాపం మనలో ఉంటే ఒప్పేసుకొని ఆయనలాగా జీవించటానికి, ఆయనను పోలి జీవించటానికి మనం ప్రయత్నం చేద్దాము, ప్రార్థన చేద్దామన్నా. ఓకేనా? ఆయనను పోలి జీవించాలి. ఇంకోటి చెప్పావు, ఆయనను చూపించాలి. భలే గుర్తు చేశాను మోజెస్ అన్న, అర్థమైపోయింది మీకు బాగా కదా. ఆయన పోలి జీవించాలి, మన జీవితం ద్వారా యేసయ్యను చూపించాలి. ఎస్. ఓకే అక్క. ఓకేనా? ప్రేయర్ చేసుకుందామా? మనం కూడా ప్రేయర్ చేసుకుందాము, అలాగే పిల్లల కోసం ప్రేయర్ చేద్దాం. ఓకేనా? ఓకే. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు. ఈరోజు సండే స్కూల్లో మాతో ఎంతగానో మీరు మాట్లాడిన మంచి విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, పాపంతో ఉన్న మమ్మల్ని నైనా రక్షించటం కోసం మీరు ఈ భూమి మీదకి వచ్చి మా పాపాలన్నింటినీ క్షమించిన దేవుడు అయినందుకు మీకు వందనాలు. నైనా అలా క్షమించబడ్డ మేము మీతో ఎక్కువగా ఫెలోషిప్లో ఉండాలని, మీతో ఎంత సమయాన్ని మేము గడిపితే మేము అంతగా మీ రూపంలోనికి మారుతామని మేము తెలుసుకున్నాము. మీలా ప్రేమించటం, మీలా క్షమించటం, మీలా నైనా అందరితో కలిసి ఉండడం, ఇలాంటి లక్షణాలు మేము కలిగి ఉండడం ద్వారా మేము మిమ్మల్ని పోలి జీవిస్తామని తెలుసుకున్నాము. అలా మిమ్మల్ని పోలి జీవించటం, మిమ్మల్ని లోకంలో చూపించటం మా గురిగా, మా గోల్గా మేమందరం కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు కంటత వాక్యం తీయండినా మీ బైబిల్స్ తెరిచి రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 29. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చూసారా పిల్లలు, దేవుని ఆలోచన ఏంటి? మనం తన కుమారుని సారూప్యం గలవారం అవ్వాలి, అంటే యేసయ్యలాగా జీవించాలి. క్రైస్ట్ లైక్నెస్ అన్నమాట. ఓకేనా? మనం యేసయ్యతో ఎక్కువగా సహవాసం చేయటం ద్వారా యేసయ్యతో సారూప్యం గలవారుగా, అంటే యేసయ్య లాంటి పోలిక కలిగి జీవించటం కోసమే దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నారు. వావ్, హౌ బ్లెస్డ్ వి ఆర్ కదా నాన్న. సో మరి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఓకేనా పిల్లలు? దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమన్స్ 8:29. ఈ వాక్యాన్ని చక్కగా కంఠత చేయండి పిల్లలు. వెల్కమ్ టు యాక్టివిటీ టైం. ఓకే పిల్లలు, చాలా రోజుల తర్వాత మీకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో దాన్ని ఎలా చేయాలో, దానికోసం ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఛాయ్ పిల్లలు, ఛాయ్ తాగుతారా? పిల్లలు, మీకు అర్థమైపోయింది కదా ఈరోజు నేను ఏమి యాక్టివిటీ చేయించబోతున్నానో మీతో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే పిల్లలు, మరేమాత్రం ఆలస్యం చేయకుండా యాక్టివిటీలోకి వెళ్ళిపోదాము. దీనికోసం మనకి ఏమేం కావాలంటే ఒక గాజు గ్లాస్ కావాలి. ఓకే, ఒకవేళ ఈ సైజులో గాజు గ్లాస్ లేదు అనుకుంటే నార్మల్గా డిస్పోజబుల్ వాటర్ గ్లాస్ అయినా తీసుకోండి. ఫంక్షన్స్లో వాటర్ తాగుతుంటారే, ఆ డిస్పోజబుల్ వాటర్ గ్లాస్ అయినా సరిపోతుంది, నో వరీస్. ఓకేనా? ఒక గ్లాస్ కావాలి, కాకపోతే ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి నాన్న, మనం ఏం చేస్తున్నాం అనేది క్లియర్గా కనబడుతుంది. ఓకే, ఒక గ్లాస్ కావాలి, ఒక స్పూన్ కావాలి, అండ్ ఇంకా ఒక బౌల్.
యాక్చువల్గా ఈ ఎక్స్పెరిమెంట్ని, ఈ ఆబ్జెక్ట్ లెసన్ని మనం ట్యాప్ కింద చేస్తే కూడా చాలా బాగుంటుంది నాన్న. నాకు కెమెరా సర్కమ్స్టాన్సెస్ని బట్టి నేను ఇట్లా బౌల్ యూస్ చేశాను. మీరు బౌల్ అయినా యూస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ట్యాప్ కింద అయినా పెట్టి చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్ తీసుకుందాము. కొంచెం తీసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ కావాలి కదా, దానికోసం నేనేం వాడానో తెలుసా పిల్లలు? బ్రూ. సో ఇందులో కొంచెం బ్రూ వేసాను. సైన్స్ ఆల్రెడీ చదువుతున్న పిల్లలకి తెలుసు కదా, కాఫీ ఈజ్ ఈజీలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ సాల్యుబుల్ కదా. ఫుడ్ కలర్ లేదు నా దగ్గర, సో అందుకని కాఫీ పౌడర్ తీసుకున్నాను. నా పని ఈజీగా అయిపోయింది. అంతే పిల్లలు, మనకున్న దాన్ని వాడుకుంటే చాలు. మన చుట్టూనే బోలెడైన రిసోర్సెస్ ఉంటాయి. లేని దానికోసం పరుగులు పెట్టనే అవసరం లేదు. ఉన్న వాటినే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మన డార్క్ సొల్యూషన్ రెడీ, మన సిన్ఫుల్ హార్ట్ రెడీ. సో ఇప్పుడు దీంట్లోకి బయట నుంచి మనం వాటర్ పోయాలి. అబ్బా, ఉట్టిగా వాటర్ పోసేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? నేనేమేం చెప్పానో అవన్నీ చెప్పాలి మీరు. ఓకేనా? ఇది మన పాపం నిండిన హృదయం అన్నమాట, మన పాపంతో నిండిన జీవితం అన్నమాట. మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నా పాపాలని కడగండి యేసయ్య అని మనం క్షమాపణ అడుగుతామో, పశ్చాత్తాపడతామో, రిపెంట్ అవుతామో, అప్పుడు యేసయ్య రక్తం మనలోకి వస్తుంది. యేసయ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. ఎవరైతే ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ రెగ్యులర్గా మంచి చర్చ్కి వెళ్తూ దేవుని పిల్లలతో మంచి ఫెలోషిప్ని కలిగి ఉంటారో, వాళ్ళలో ఉన్న ఆ సిన్ కొద్ది కొద్దిగా దూరం అవుతూ వాళ్ళు ఎంత దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళు పాపానికి అంత దూరం అవుతారు. సో వాళ్ళు మెల్లగా దేవుని పోలి జీవిస్తారు, దేవునిలా మారుతారు. ఇలాగనమాట. వావ్, చూసారా ఎంత ప్యూర్ అయిపోయిందో కదా నాన్న? సో ఇందాక నేను చెప్పాను చూసారా, హౌ క్లోజ్ వీ మూవ్ టు గాడ్, సో ప్యూర్ వీ ఆర్. ఓకే, సో ఇలాగా మీరు కూడా చేయాలి పిల్లలు. ఓకేనా? ముందు ఒక కాఫీ సొల్యూషన్ చేసుకోండి. జస్ట్ వాటర్లో కాఫీ పౌడర్ వేయండి అంతే. ఓకేనా? చక్కగా మిక్స్ చేసిన తర్వాత షింక్ కింద పెట్టేసి ట్యాప్ ఓపెన్ చేసినా కూడా మీకు మెల్లగా అదంతా పోతూ ఉంటుంది. అలాగైనా చేయండి, పర్లేదు. ఇలా బౌల్లో గ్లాస్ పెట్టి వాటర్ పోస్తూ ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఓకేనా, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ పోయి, ఆ ఇంప్యూర్నెస్ పోయి ఈ ప్యూర్నెస్ ఎలా వస్తుందో, ఆ రిలేషన్షిప్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్ అనేది మీరు చెప్తూ ఆ వాటర్ పోస్తూ ఇలాగా ప్యూర్ సొల్యూషన్ వచ్చేదాకా పోయాలి. ఇదంతా మీరు వీడియో తీయాలి పిల్లలు, మర్చిపోవద్దు. ఓకేనా? ఇలా వీడియో తీసి మీ ఫేస్ కనబడేలాగా మీరు వీడియో తీస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా? మీ ముందు ఇవన్నీ పెట్టుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీసి ఆ వీడియోని నాకు పంపించండి పిల్లలు. ఓకేనా? యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకేనా? దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా, మీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని చక్కగా వాళ్ళతో చెప్తూ మీరు చేస్తుంటే చాలా బాగా కన్విన్స్ అవుతారు పిల్లలు వాళ్ళు. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, ఆల్ ది బెస్ట్. గబగబా చేసి నాకు పంపించేయండి. ఓకే పిల్లలు, అలా చేసిన మీ యాక్టివిటీని చక్కగా చేత్తో పట్టుకొని మీ ఫేస్ కూడా క్లియర్గా కనబడేలాగా నాకు వీడియోతో వాట్సాప్ చేయండి అన్న. ఓకేనా? వీడియోతో పాటు మీ పేరు, మీ చర్చ్ పేరు, మీ కంప్లీట్ అడ్రస్తో సహా నాకు వాట్సాప్ చేయండి. ఓకే పిల్లలు, మీ యాక్టివిటీస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే పిల్లలు, పోయిన వారం నేను ఇచ్చిన సింపుల్ బైబిల్ యాక్టివిటీ, బైబిల్ బుక్ మార్క్ని చాలా చక్కగా చేసి పంపించారు నాన్న. అలా చేసి పంపించి ముందుగా జల్దీ ఫైవ్లో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా నిలిచిందెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫైవ్. ఫస్ట్ వర్ష అండ్ జాషువా ఫ్రమ్ హైదరాబాద్. సెకండ్ ఆరాధ్య ఫ్రమ్ కొత్తగూడెం. థర్డ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ నర్సీపట్నం. ఫోర్త్ జాయ్ క్రిస్టినా ఫ్రమ్ చింతల్ హైదరాబాద్. ఫిఫ్త్ నిస్సీ ఫ్రమ్ బెంగళూరు. కంగ్రాచులేషన్స్ డియర్ జల్దీ ఫైవ్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. అలాగే నేను ఇచ్చిన యాక్టివిటీని చాలా చక్కగా చేసి ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే, ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 223 యాక్టివిటీ ఈజ్
జాయ్ క్రిస్టినా ఫ్రమ్ ఎబెనేజర్ ఏజీ చర్చ్, చింతల్, హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్. వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. పిల్లలు మంచి పాట విన్నాం కదా నాన్న. మరి అలాంటి మంచి మంచి పాటలు మనందరి కోసం గుడివాడ అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి బ్రదర్ పిల్ల వెంకటరత్నం గారి ద్వారా అవైలబుల్గా ఉన్నాయి నాన్న. ఆ పాటలు కావాలనుకున్న వారు అంత్యోక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు, మన చిన్నపిల్లలందరి కోసం బొమ్మలతో కూడిన సువార్త పత్రిక నెలవంక అనేది అవైలబుల్గా ఉందిరా. ఆ పత్రిక కావాలనుకున్న వారు సంవత్సరానికి 200 రూపీస్ పే చేసి దాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం నాకు కాల్ చేసి సంప్రదించండి. పిల్లలు, మన ఈ ఆన్లైన్ సండే స్కూల్ మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా నాన్న. మన ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఫాలో మీ యేసుని వెంబడించు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది. దాన్ని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ వీక్ రాబోయే ఎపిసోడ్ నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని బాగా ఎంజాయ్ చేశాం కదా నాన్న. ఎస్, క్రైస్ట్ లైక్నెస్, యేసుని పోలి జీవించటం ఎలాగో అర్థమైంది కదా నాన్న. అది ఏ మేకప్ వేసుకోవడం ద్వారానో, ఏ కాస్ట్యూమ్స్ వేసుకోవడం ద్వారానో వచ్చేది కాదు. మరి ఎలా వస్తుంది? యేసుతో ఫెలోషిప్ చేయడం ద్వారా కదా పిల్లలు. సో అలా మీరందరూ క్రైస్ట్ లైక్నెస్ని కలిగి ఉండాలని, యేసయ్యని పోలి భూమి మీద జీవించే పిల్లలుగా, మంచి పిల్లలుగా ఉండాలని మీకోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేవుని చిత్తమైతే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.